రెబల్ స్టార్ కృష్ణంరాజు గారికి ఒక కుమారుడు ఉండేవారు. తను చనిపోయారు అని చెప్పేసి ఎంతమందికి తెలుసు? ఆల్మోస్ట్ చాలా మంది కూడా తెలియకపోవచ్చు. అయితే కృష్ణంరాజు గారికి ఇద్దరు భార్యలు. ఈ విషయం కూడా చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. మొదటి భార్య ఒక సందర్భంలో చనిపోయారనమాట. తనకి ఒక కొడుకు కూడా ఉండేవారు. అయితే డాక్టర్లు చేసినటువంటి చిన్న తప్పిదం వల్ల కొడుకు చనిపోయారనమాట. సో ఆ తర్వాత శ్యామలాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ కృష్ణంరాజు గారికి శ్యామలాదేవి గారిని కూడా పెళ్లి చేసుకోవడానికి చాలా సమయం పట్టింది. అసలు నేను రెండో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు అని చెప్పేసి ససేమీరా ఒప్పుకోలేదంట కృష్ణంరాజు గారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారు? ఖచ్చితంగా నువ్వు ఒక భార్య చనిపోయిందని చెప్పేసి అదే బాధతో ఉంటావా అని చెప్పేసి ఖచ్చితంగా నువ్వు రెండో పెళ్లి చేసుకోవాలి అని చెప్పేసి ఆయన మాత్రం మంకు పట్టు పట్టాడు. అండ్ కృష్ణంరాజు గారు మాత్రం లేదు, నేను రెండో పెళ్లి చేసుకోనంటే చేసుకోను అని చెప్పేసి అదే మాట మీద నిలబడ్డారు. అప్పుడు వాళ్ళ నాన్నగారు ఏం చేశారంటే, ఇంకా ఎన్ని రోజులు నువ్వు ఇదే విధంగా మాట మీద ఉంటావో అన్ని రోజుల వరకు నేను కూడా అన్నం కూడా తినను అని చెప్పేసి అదే విధంగా పస్తులున్నారనమాట. మరి ఇంకా ఆయన బాధ చూడలేక కృష్ణంరాజు గారు పెళ్లి కొప్పుకొని వాళ్ళకు దగ్గర బంధువు అయినటువంటి శ్యామలాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు. మరి శ్యామలాదేవి గారికి ముగ్గురు కూతుళ్ళు. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క ప్రొఫెషన్లో చాలా బిజీగా ఉన్నారు, మనందరికీ తెలిసిందే. మరి కృష్ణంరాజు గారు దాదాపుగా 200కు పైగా సినిమాలు నటించారు, ప్రొడ్యూసర్గా కూడా చేశారు, అన్ని పాత్రలు కూడా పోషించారు. అప్పట్లో కృష్ణంరాజు గారు అంటే ఆయనకు ఇంకా ఎదురు కూడా ఎవ్వరు కూడా లేరన్నమాట. ఆ రేంజ్లో ప్రతి ఒక్క సినిమా కూడా సూపర్ డూపర్ హిట్. సో మరి అలాంటి కృష్ణంరాజు గారికి వారసత్వం లేకుండా పోయింది. ఈ విషయం ఎంతమందికి తెలుసు అనే విధంగా రీసెంట్గా శ్యామలాదేవి గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నప్పుడు ఈ విషయం గురించి చెప్పారనమాట. సో మరి అంటే ఆయన రెండో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకోలేదు, వాళ్ళ నాన్నగారి యొక్క మంకుపట్టు వల్ల నన్ను పెళ్లి చేసుకున్నారు అని చెప్పేసి చెప్పారనమాట. మరి తనకు కొడుకు కూడా ఉండేవారు. తను ఆసుపత్రిలో డాక్టర్లు చేసినటువంటి ఒక చిన్న తప్పిదం వల్ల చనిపోయారు. సో ఆ బాధ చాలా మట్టు కూడా కృష్ణంరాజు గారికి ఉండేది అని చెప్పేసి కూడా శ్యామలాదేవి గారు పంచుకున్నారనమాట. సో ప్రజెంట్ కృష్ణంరాజు గారి వారసత్వాన్ని ఎవరు నిలుపుతున్నారంటే రెబల్ స్టార్ ప్రభాస్ గారు. సో మరి ఆయన పాన్ ఇండియా వైజ్గానే కాకుండా పాన్ వరల్డ్ రేంజ్లో చాలా మంది కూడా సుపరిచితం. అండ్ మన దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ గారు అంటే పడిచచ్చిపోయే ఫ్యాన్స్ చాలా మంది కూడా ఉన్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమాని ఎప్పుడైతే చేశారో అప్పటి నుంచి ఇండియా వైడ్గానే కాకుండా ఇతర దేశాల్లో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది ప్రభాస్ గారికి పెరిగిపోయింది. సో ఆ తర్వాత ఏ సినిమా చేసినా కూడా ప్రపంచవ్యాప్తంగా హిట్. ఏ సినిమా చేసినా కూడా ఎలాంటి క్యారెక్టర్ పోషించినా కూడా వరల్డ్ వైడ్గా అందరూ కూడా గుర్తిస్తున్నారు, అందరూ కూడా ఆదరిస్తున్నారు. సో అదే ఫ్యాన్ బేస్ని మెయింటైన్ చేస్తూ వస్తున్నారనమాట. ప్రజెంట్ ఫుల్ ఆఫ్ ఫిలిమ్స్తో చాలా బిజీగా గడుపుతూ ఉన్నారు ప్రభాస్ గారు. అండ్ ఎటువైపు చూసినా కూడా షెడ్యూల్ అంతా కూడా ఫుల్ బిజీ అనమాట. ఒక రోజులో 2-3 సినిమాలు కూడా చేస్తూ ఉన్నారు. సో అలాంటి బిజీ షెడ్యూల్ని ప్రభాస్ గారు మెయింటైన్ చేస్తూ ఉన్నారంటే రెబల్ స్టార్ కృష్ణంరాజు గారి వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. సో మరి చాలా సందర్భాల్లో మనం చూసాము కృష్ణంరాజు గారికి ప్రభాస్ గారికి ఎంత మంచి బాండింగ్ ఉండేది అని చెప్పేసి. సో వాళ్ళ యొక్క వంశానికి ధీటుగానే ఇద్దరు కూడా దానంలో కూడా ఒక అంటే విశాలమైన మనసు అనమాట. ఎవరికి ఎలాంటి హెల్ప్ కావాలన్నా కూడా హెల్ప్ చేసేవాళ్ళు. గడప తొక్కిన వాళ్ళందరికీ కూడా కడుపు నిండా భోజనం పెట్టి పంపేవాళ్ళు. స్టిల్ ఇప్పటికి కూడా ప్రభాస్ గారు ఏ సినిమా షూటింగ్ అయినా కూడా ప్రతిరోజు ఆయన నుంచే ఒక షూటింగ్ సెట్కి అందరికీ కూడా భోజనం వస్తుంది. సో ఈ విషయాన్ని చాలామంది పంచుకున్నారు కూడా. సో ప్రజెంట్ అయితే కృష్ణంరాజు గారికి ఒక కొడుకు ఉండేవారు, తను చనిపోయారనే విషయాన్ని శ్యామలాదేవి గారు చెప్పడం. సో ఆ వీడియో మాత్రం చాలా వైరల్ అవుతూ ఉంది. సో మీలో ఎంతమందికి ఈ విషయం తెలుసో కామెంట్ చేయండి.